ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. తల్లి బాంచన పోషావు తల్లి, నీ చల్లని చూపుతో మమ్మల్ని చల్లగా ఉంచు తల్లి. రోజు నీళ్ళ కత్తన గాని ఒక్కనాడు ఒక్క కొబ్బరికాయ కొట్టపోతే ఈసారి నా బిడ్డని తీసుకొని బోనం ఎత్తుకొని అత్త తల్లి బాంచను. అవ్వా బోరింగ్ చల్లగా ఉండకి ఇంత సట్టత్తంది. ఈ ఆడకట్టు పెద్ద మనుషులు దీన్ని మంచిగా చేయించుకుంటే ఏందో. అవ్వా చల్ల చెమటలు వచ్చినాయి మంచిగా. అయ్యో అయ్యో దేవుడా, అయ్యో ఎలుగత్తలేదు కదా. అయ్యో అయ్యో శంకరా దేవుడా, ఎలుగత్తలేదురా. అయ్యో ఒక్కటి కూడా నెంబర్ కనబడతలేదుగా. హలో అవ్వా సప్నా, అయ్యో సప్పుడత్తలేదు. అయ్యో అయ్యో అలోనే అలోనే, అయ్యో సప్పుడత్తలేదు, ఎలుగత్తలేదు కదా. ఎట్లా వెలుగు చూపిస్తూ. అయ్యో రోజు ఛార్జింగ్ పెట్టి నీతో మాట్లాడదు కదా నీ అవ్వా. ఇంటి పిల్లగా వస్తుంది కదా. ఇక ఓ మనవాడా గిన్నె ఎలుగత్తలేదు చూడు బాంటాను. ఎగ్గి చూడు, ఇక ఎలుగత్తలేదు, నంబర్ కనబడతలేదు, కుయ్యి వంటలేదు, కయ్యి వంటలేదు, సప్పుడు అత్తలేదు. ఒకసారి చూడు. దీనికి బో పెట్టినావా? పిల్లగతి కారటం ఆడబడితివి. అదేమన్నా మనిషి బోదడానికి. ఇక నాకు చదువు రాదా అని ఎట్లా పడితే అట్నే అంటావా ఇక. అయ్యో నానమ్మ, నేను అనేది అట్లా కాదు, దీనికి ఛార్జింగ్ పెట్టినా వలేదా అంటున్నా. పెట్టున్నాయి ఐరు ఐరు పెట్టిన ఐరు 2 గంటలు పెట్టిన. అయ్యో ఇది ఒక పక్క కూర్చోపోతుంది కదా, కింద పడ్డది ఏంది? కింద పడ్డది. నేను ఇంకా బోరింగ్ కొట్టేసరికి నాకు చల్ల చెమటలు వచ్చినాయి. చల్ల చెమటలు వచ్చిన వాళ్ళే గిట్ల చెమట అందరు చూసుకుంటానా అని కొంగు గిట్ల తీసిన. ఇట్లా తీసే వరకు కింద పడ్డది. కథం అప్పుడు బంద్ అయింది. ఎలుగత్తలేదు. ఒకసారి చూడు పిల్లగా. ఇది వల్గనే వల్గే, ఇది ఇంకేడ పని చేస్తుంది. కథం దీని పని అయిపోయింది. పని చేయదా? ఏహే మన్ని చేస్తుంది, చేయలేదు. ఈ సప్పుడు కూడా రాదా? ఏది రాదు. అయ్యో మరి ఎట్లా? తీసుకుపోయా గుడ్లు పెట్టుకోపో ఇంట్లో. అయ్యో ఎట్లా మరి? ఇయ్యాలనే సపనాకు ఫోన్ చేస్తా అనుకున్నా నేను. ఇప్పుడు వాళ్ళకి ఎటు కాకుంటే ఇది పుష్కనకి ఇంత పని అయిపోయానేమయ్యా. పిల్లగా ఏంది నాన్నమ్మ గట్ల కూర్చుస్తాను? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? నేను మీ తాతని ఎప్పుడు గుంజలే, నిన్నెందుకు గుంజుతా నేను? మరి ఎందుకో గుంజుతున్నావు? చూస్తే పరిచయం అవుతుంది. అత్తకు ఒక్కసారి ఫోన్ చేయి, మాట్లాడుతున్నది. అత్తమ్మ నెంబర్ నా దగ్గర ఏడున్నది? లేదు నా దగ్గర నెంబరు. ఏంది లేదు? నంబర్ ఉంటే పని చేస్తుందా? మరి అంతేనా? అవునా, నంబర్ ఉంటే సప్పుడు వస్తుందిగా. మరి ఎట్లా? దూట్లో పెట్టుకోపోయి ఇక నేను పోతాను. పిరగా నీ చూడమన్నందుకు మత్తు కరాటం ఆడుతుండే. నీ గంగ చెప్తే నేను. మా సప్నవకు ఫోన్ చేసి రమ్మందామని అనుకున్నా. ఫోన్ పాడుగాని ఇయ్యాలనే వారు కల్లా. ఎట్లా ఏం చేస్తా? పీకెంతి వెనకడుస్తుంది. ఫోన్లే ఉన్నాయా? నా బిడ్డ దగ్గరికి పోయి రమ్మని చెప్తా.
వాళ్ళని చూసినట్టుంటది చెప్పినట్టుంటది. ఇలా కైకిలి మునిగినా మంచిది. పోయేస్తా అత్త. ఇక పోతా నా బిడ్డింటికి పోతా. అత్తమ్మ నాకు అద్దత్తమ్మా అద్దు ఉంచుకో. అరే నాకెందుకు ఇస్తాను అద్దత్తమ్మ అంటే నేను అద్దత్తమ్మా ఉంచుకో, నువ్వే ఉంచుకో. ఏందేమో గలవరిస్తాడు. ఓ మనిషి ఏంది నిల్చొని నిద్రపోతావు? రాత్రంతా వల్ల జారలేదా? సప్న మీ అబ్బచ్చాగానేదే అత్తమ్మా. ఓ అత్తమ్మా. మావనా? పొద్దు పొద్దుగల మావెందుకు కాడికి వచ్చింది? మావ గీడికి ఎందుకు వచ్చింది? మీ అవ్వ రాలే అనే? రాలే. అరే నాకేమో మీ అవ్వ వచ్చినాడుగా, తులం బంగారం నాకు ఇచ్చినాడుగా అనిపించిందే. సరే ఇక మా అవ్వ బతకడానికే కట్టం ఉన్నదంటే నీకు బంగారం ఇత్తదా? తులం అనడానికన్నా సిగ్గుండాలి. అదే మాసపాయుడు ఎంతో బంగారం బంగారం అని చదువుతాండు. పో పోయే నార్మల్కి నీళ్ళు పెట్టిరాపో, కరెంట్ ఉంటుందో పోతుందో. పొద్దేకదాకా వన్నదే కాకుండా బంగారం ఎండి అని చదువుతాండు. సప్న పోతా గాని నేను ఎటు చూసినా మీ అవ్వను చూసినట్టు అనిపిస్తుంది. ఎవ్వరు మాట్లాడినా బంగారం బంగారం అని వస్తుంది నాకు. అట్లనా? మాజారే మంచిగానే చెప్పినవు ముచ్చట. తొవ్వంటి వంగ చక్కగా పో. ఎవరన్నా చూసి మావని అనుకోని మాట్లాడినా మందలిచ్చినా తెలుసు కదన్న సంగతి. నాలుగే గుంజి దాని జీడి పోతా. ఏమనుకుంటాడవో? నాలుగే మీద జీడి పోస్తుంది ఎందుకు సప్న? ఇంత చాయ్ పోసుకురాపోయే తాగి చేను కడిపోతా. పోతావు పోతావు. పోంగా కాళ్ళు వంకర టింకర్ అయినట్టు తెలవాలే. వాత పెడితే అప్పాల పుల్ల అందుకొని. అర్థమైతుందా? అంకర్ టింకర్ ఏం కావుతాయి, చక్కగానే పోతా నేను. పోయే చాయ్ పోసుకురాపోయే చూస్తా. సప్న చాయ్ చిక్కే తీసుకురా పెడతా. అత్తమ్మ అత్తమ్మ బంగారం. అయ్యో ఈయనమ్మ అల్లుడు సీనయ్య ఉన్నట్టున్నాడు కదా. సీనయ్య, ఓ సీనయ్య, 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 ఓ అల్లుడు, అల్లుడు సీనయ్య, సీనయ్య, ఓ సీనయ్య, ఆగు ఆగు ఆగు. ఏందయ్యా సీనయ్య, ఇప్పుడే బస్ దిగిన అక్క నుంచి వెళ్తాను. అసలే చూస్తలే వీటు ఇంటికి వస్తానప్ప. అరే ఎవరు పిలిచినా మా అత్త పిలిచినట్టు అనిపిస్తుంది. ఎవరితో మాట్లాడినా మా అత్తమ్మతోనే మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఈమె ఎవరో ఏమో పో, నా సందలనే పోతా. అయ్యో సీనయ్య, అల్లుడు. ఏంది మా అల్లుడు? నేను మాట్లాడగానే వెళ్ళిపోతాడు. ముసలి ఎట్లా వస్తుందేమో అని తెలియదా? అబ్బా పురాగా అధ్వానం తయారయ్యాడు. ఎండ సల్లా కూడా బాగా కొట్టబట్టే కదా. ఏం చేయాలి? ఎక్కడ దాకా నడవాలి? సప్నా కొన్ని నీళ్ళే తెత్తన్నా. వచ్చినట్టున్నాడు ఇక. చల్లడిదే. చల్లడియే తెత్తన్నా. ఇగో కరెంట్ పెట్టినవా? పెట్టొచ్చిన. మంచిగా వారినాయా? ఇవి వారినాయే. ఏమో ఏం వారిచ్చినావో ఏమో. ఆగో అమ్మా ఇప్పుడే ఎత్తన్నావానే? ఎత్తన బిడ్డ. నీళ్ళు అందుకో పానం అంటే అవుతాను. గింతెండలు ఎందుకు వచ్చినవే? ఫోన్ అన్న వేయకపోతే మరి అల్లుడిని పంపించపోదునా? ఫోన్ పాడు కానీ ఫోన్ కింద పడి పలిగిందే. అయ్యో బస్ దిగినాక అల్లుడు కనబడితే అల్లుడు అల్లుడు అని మత్తు పిలిచిందే. ఒక్కసారి నేను మరి చూడలే. ముసలి ఎట్టవుతుందా అని తీసుకురావద్దా అల్లుడు? బండి ఆపి మరి మాట్లాడితే అల్లుడు మాట్లాడగానే వచ్చిండే. ఏంది మాట్లాడి కూడా నేను ఎక్కించుకురాలేదానే? ఓ మనిషి ఏమనిపిస్తుంది నీకు? మా అమ్మ పిలిచి మాట్లాడినప్పుడు బండి మీద ఎక్కించుకురావా? ఎండ ఎట్లా కొడుతుంది? ముసలిదేనా ఎట్లా అనుకున్నావు? కాదే ఇప్పుడు మీ అబ్బాయి చాడు కూర్చున్నట్టుగా నీతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. వచ్చిందా మీ అబ్బాయి? పాపమే కనబడతలేదు నీకాడ. అది ఎట్లా మోసపోతుంది చూడు. కాదే నాకు ఇలా పొద్దుగాల నుంచి అట్లా అనిపిస్తుంది. కానీ కాదు
మీ అవ్వ రాలే ఇప్పుడు. మా అవ్వ కాదు అక్కడ ఉన్నది. ఏమైంది బిడ్డ అల్లునికి ఏమైంది? నేను చెప్తాగే. మా అవ్వ కనబడతలేదా నీకు? అట్లే కనబడుతుంది. అట్లే కనబడుతుందా? ఆ, కనబడదా? అక్కడ చూడు. అల్లెవలు? అత్తమ్మ ఎప్పుడు వచ్చినావు? ఇదేం పాపమే, తొవ్వల కనబట్టే పట్ట కదా. అది పిలిచి మాట్లాడితే కూడా దాన్ని ఎక్కించుక రాలేదట. అదేమనుకుంటా చెప్పు. నేను బండి మీద రంగంలో పిలిచినట్టు అయిందే. నేను అనుకున్నా కూడా మీ అవ్వలెక్కన అనుకున్నా కానీ మళ్ళీ ఇవ్వలు అంటున్నాను కానీ నేను భయపడొచ్చిన. నువ్వు అన్నావు కదా చక్కగా పోయి చక్కగా రావంటివి, ఎవ్వరు కలిసినా మాట్లాడకంటివి. ఇక అదే భయం పెట్టుకున్నాయ్యా. అంటే ఎవరితో మాట్లాడకన్నా గానీ మా అవ్వతో కూడా మాట్లాడుకుంటాడు అత్తవా? ఊళ్ళో ఎవరైనా చూసినా మీ అవ్వలెక్కన అనిపించిందంటే. అమ్మా నువ్వేం అనుకోకే, ఆయనకు పొద్దు నుంచి బాగా పిచ్చిలేసింది అలా. నేర్వాడని గంత దూరం నుంచి నడితే చాలకు నేర్వాడ. చెప్పకనే వచ్చినవేందే అమ్మా? ఫోన్ ఇట్లా పలిగిందే? అదా బిడ్డ మంచిలు తెచ్చుకుంటానని బోరింగ్ కడిగి పోయింది. పోయినాక బోరింగ్ కొట్టిన బాగా చెమట వచ్చింది ముఖానికి. అయ్యో నేనేం చేసిన ఈ కొంగులు ఉండే ఫోను ఈ కొంగిట తీసే వరకు కింద పడ్డేసి అప్పుడు బంద్ అయింది. ఫోన్ పలిగిందని చెప్పడానికి వచ్చినవానే? బిడ్డగా ముచ్చట కాదు మరి గింత ఎగిరితానికి ఏమి ఇసుకొచ్చినవే? 2 రోజులైనా రాకపోదువా? ఆషాఢం వచ్చింది ఆ బిడ్డ. ఊళ్ళో అందరు పోషమ్మలు చేసుకుంటారు, ఏం మనం కూడా చేసుకుందాం. ఆ ముచ్చట నీకెట్లా తెలవాలి? అందుకే చెప్పుకోవడానికి వచ్చిన. ఎప్పుడు ఎత్తరట్నే? ఆదివారం అన్నాడు, మీరు ఒక రోజు ముందత్తే అయిపోయి. సరేనే అమ్మా అత్తంతి తిందురాయే. ఇగో నువ్వు కూడా తిందుదా. నేను తినా, నాకు వద్దు. ఏంది తినవా? ఏమైంది నీకు? నువ్వే తిను, నువ్వే బొమ్మి అబ్బగారికి. ఇస్నీ పాపం పాడుగాను. ఏమైంది ఇప్పుడు నీకు? ఏమైందా? మీ అవ్వ నిన్నే రమ్మంటుంది కానీ నన్ను రమ్మంటుందా? నాకేమైనా చెప్తాందా? అయ్యో బిడ్డ గట్ల కోపానికి వస్తానమేంది? నా బిడ్డ అడిగిందని దానికి సమాధానం చెప్తున్నా. వచ్చే ఆదివారం నాడు బోనాల పండుగ, మీరు రారి, ఇద్దరు కలిసి రారి బిడ్డ. సరేనా లేకపోతే బొట్టు గిట్ల పెట్టమంటావా? తెమ్మంటావా? నేను రానే. అగో మా అమ్మనే కదా చెప్పింది, ఇప్పుడు నీకే చెప్పే రాళ్ళుడా అని. ఇంకేం ఉతకపోతాంది? ఏందే నాకు అంగి ఉందా? పాయింట్ ఉందే. అత్తగారింటికి అత్త ఎట్లా రావాలే? కొత్త బట్టలు కొనివ్వను, వేసుకొని అత్తగారింటికి మంచిగా. అల్లుడు మొన్న దీపావళి పెట్టిన బట్టలు ఉన్నాయి కదా, అవి కుట్టించుకో. కుట్టుకుని నేను ఇత్తగాని అవి వేసుకొని రా కొత్త బట్టలు. మా అమ్మను ఎందుకు బాధ పెడతాను చెప్పు? ఇప్పటికిప్పుడు అంటే దాని దగ్గర పైసలు వెళ్ళొద్దా? కుట్టుకులు ఇస్తా అంటాంది కదా, ఆ బట్టలు ఇప్పుడైతే కుట్టించుకో, తర్వాతకు మళ్ళా కొనిస్తుంది. దాన్ని బాధ పెట్టకు. పైసలు ఇప్పుడు వెళ్తలే వాళ్ళు. సరే తీయే, నువ్వు చెప్పినా నేను కాదునా. అమ్మ రాయ ఆగో. ఏంది నువ్వు ఇంకా తయారు కాలే? నేను తయారైనా వచ్చినా, నువ్వు తయారు కావా? చెప్పను పోదాం, బట్టలు వేసుకొచ్చుకోపో. బట్టలు వేసుకొచ్చుకోవాలా? ఏడున్నాయా బట్టలు? బట్టలు మేరోళ్ళ ఇంటికన్నా ఉండే. ఏంది మేరోళ్ళ ఇంటికాడ ఉన్నాయా? మేరోళ్ళ ఇంటికాడ ఉంటే నువ్వు ఇంకిక్కడనే ఎందుకు కూర్చున్నావు? పోయి తెచ్చుకోపో, జల్లి పోదాం పో. తెచ్చుకోపో అంటే ఉత్తానిస్తాడా నాయనే? కుట్టుకులు కదా పైసలు, ఇస్తానక కుట్టుకులు పైసలు తేపన్నాడు. అయ్యో బట్టలు తీసుకొచ్చుకుంటా పో. దేశం పాడుగాను. అడిగి పోయినాక నేను మా అవ్వని అడిగయ్యానా? ఇప్పుడైతే నీ దగ్గర ఉన్నాయి పెట్టి తెపో. నేను అడిగితా పో. అడిగితావుగా? అడిగితా పో. బా ఏం షర్తు. ఇగో సప్న, మళ్ళీ అడిగిన తర్వాత మా దగ్గర పైసలు లేవు అడగకు అన్నావనుకో ఈ బలుగుతుంది. అడిగితా పో. సరే పో జల్లిరా. బా ఏం మనిషో ఏమో ఈయనైతే. అన్నా నా బట్టలు కుట్టినావానే? బట్టలు ఏమన్నా ఏ బట్టలు తెచ్చినాయి అవి? ఆ బట్టలే మంచిగా అవి మొత్తం మెలకలు కొట్టినాయి. అవి ఎటుకలు కొట్టినా? అది తీసుకుపోండి. ఇక ఎట్లున్నాయి చూసినావు ఈ బట్టలు? అరే బట్టలు ఇప్పుడు అన్ని ఎలకలు కొట్టినాయి కదా, ఇంటికాడ మంచిగానే ఉండే. మరి మాత పెట్టినప్పుడు మంచిగానే ఉండే. ఏం బట్టలే అవి అట్లుంటాయా? నిజమే గానీ అంగి బట్టకు కాకు మొత్తం ఎలకలు కొట్టినాయి. అవి తీసుకుపోయి అవి కాదు కాదు మొత్తం మెలకలే కొట్టినాయి. ఎటువంటి బట్టలు దేక ఇంకోసారి.
ఏంది మనిషి అటే ముట్టిండు కదా మేరైన తోటి ముచ్చట పెట్టుకుంటున్నాడు ఏంది ఇంకా అత్తలేడు అత్తే జల్లి ఊదు వచ్చిండు కదా అగో ఏమైంది నీకు కవర్ గట్ల పడేస్తావు పోయేసుకొచ్చుకోపో బట్టలు ఏడ కూర్చుండే బట్టలు మేరైనా గుట్టలే బట్టలు ఏంది బట్టలు కుట్టలేదా కుట్టలే ఎందుకు కొలతలు ఇయ్యలే నేనెందుకేలే నీ అంగి బట్టను ఎలుకలు కొట్టినాయట అది అక్కడికి రాదట ఆయన కుట్టడట ఏంది ఎలుకలు కొట్టినాయా ఆ ఎలుకలు ఎట్లా కొట్టి పాడు చేసినాయి గసంటు పెట్టింది మీ అవ్వ ఏముకో మా అవ్వనంటావు అవి మన ఇంట్లోనే ఎన్నో కొట్టినట్టున్నది ఎలుకలు పాడే బాగా అయినాయి ఎలుకలు కొట్టింది పెడతదమ్మా అవ్వ అన్ని చిత్రం చెప్తావు అరే ఎవరింట్లో ఎలుకలు కొట్టినాయేమో గానీ ఇప్పుడు ఎట్లా రావాలి నేను చెప్పా చెప్పు ఏమున్నా వేసుకొని రావాలి నేను చెప్పు నువ్వు అన్ని చిత్ర కథలు పడతావు కానీ ఇంట్లో బట్టలే లేవా ఏదోటి వేసుకొని రాపో ఏదో వేసుకురావాలి ఇవి పెడతా మీ అవ్వ నాకు ఎలుకలు కొట్టిన పెడతా నాకు ఏ ఊకో మా అవ్వ గవ్వెందు పెడతది మా అవ్వ మంచిగా పెడతది గట్ల ఎలుకలు కొట్టిన పెడతదా చెప్పు ఏం వేసుకురాను ఇట్లనే వస్తాపా ఏంది ఇట్లనే వస్తానే గిట్లత్తే ఊళ్ళో మానం ఉంటదా ఆ. గల అచ్చకోల అల్లుడు లుంగి మీద వచ్చిందట అని అంటే అవ్వా ఇజ్జత్ మానం పోతది ఏం పోదు నాది ఏంది ఏం నీది పోదు. కాదు మా పది పోతది మీ అవ్వకు పోయేది ఇగ్గి సొంటి పెడతా ఆయన నాకు మా అవ్వ పెట్టక మంచిదే పెట్టింది ఏమో గట్లాంటి బట్టలు పెడతారా పన్నడు ఇట్లా పన్నడు గిట్లొత్తావా నీకు దండం పెడతా బట్టలు వేసుకో అరే బిత్తిరిదానా గిట్ల పోతేనే మీ అవ్వ 2000 ఇచ్చే కాడ 4000 ఇచ్చి అల్లుడు బట్టలు కొనుక్కో అంటది ఏం తెలివిందా నీకు పా పోంపా నీ చురుము నీ పోను గిట్లెట్లా పోదాం అరే పాయింట్ ఇంకే- తీసుకొచ్చుకో ఇంకెంత మంచుకుంటానే నేను చెప్పు ఇంకెంత మంచుకుంటాలి చెప్పు నేను ఇక నువ్వు నన్ను మెచ్చన ఎవరు చూస్తాపా ఆ పిల్లగాడు ఇప్పుడే వచ్చే ఐసు మీద ఉండి మెచ్చాలు నాటి నన్ను పోయి వేసుకొచ్చుకోపో పోంపా వేసుకోవా మూడు పూట వేసుకొని పోతే మీ అబ్బా చిల్లర కోతలు కూడా ఇయ్యది ఇట్లా పోతేనే ఇట్లా ముఖం చూసేసరికి అబ్బా అల్లుడి దగ్గర ఏం లేనట్టున్నాయని చెప్పి ఆ నేను అడకొచ్చి ఇంటి పైసలు చేతిలో పడుతుంది నీ ఎప్పుడు మీ అబ్బా ఏం పెట్టింది నాకు ఈ సిమిపోయిన పెడతా అది నాకు అవ్వుందంట అనే మరి ఇంటికాడ అడుగుతాను మరి అమ్మా అమ్మా బిడ్డ వచ్చినావా ఇప్పుడే అది చేసుకుంటాను నీకు నూరేళ్ళు లావుసే ఏంది అల్లుడు గిట్లా వచ్చిండు ఏమైంది అల్లుడు కొత్త బట్టలు ఇవి కొత్త బట్టలు అత్తమ్మా ఆ, ఇగో ఎసోంటి బట్టలు పెట్టినావు చూసుకో చెప్పవేంది సప్న అది అమ్మా నువ్వు పెట్టిన బట్టలు ఎలుకలు కొట్టినాయి అని మేరే ఆయనే గుట్ట అన్నాడే అవి అక్కర రావట అందుకే ఆయన కోపంతో ఆ బట్టలు నీ చేతిలో పెట్టిండు అందుకే ఇగో ఈ అవతారంతో వచ్చిండు నేను ఎంత చెప్పినా ఏం లేదే మానం పోతుంది అన్న కూడా ఏంలే సరుపు సర్పన్ ఎట్లా వస్తానే మరి నేను ఆనాడే ముద్దుగా చెప్పిన నాకు బట్టలు లేవు బట్టలు కొనియని అట్లా అయితే అత్త అని చెప్పిన మీ అమ్మనేమో బట్టలు పెట్టినప్పుడు కుట్టించుకో కుట్టుకులు ఇస్తానే ఇంకా సినిగిపోయినా పెట్టినాయి ఎరకలు కొట్టింది అవి మన ఇంట్లోనే కొట్టవచ్చు అంటే ఏమో చెప్పవేమే అమ్మా మన ఇంట్లో ఎడగుర్తాయే నువ్వు ఎలుకలు ఉన్నాయని చూస్తున్నావు కానీ పిల్లలు ఎన్ని తిరుగుతున్నాయని చూసినావానే ఒక్క ఎలుక కూడా ఉండదు మన ఇంట్లో ఒక్క ఈగ నాలుతుందా మన ఇంటి మీద ఎలుకలు ఎట్లుంటే అన్ని కథలు పడతారు బిడ్డ అల్లుడు బాగానే కోపానికి వస్తుండు గాని మరి ఏం చేసుడే ఎలుకలు పాడుగాను అవి ఎక్కడ కొట్టినాయో ఏమో మన సందుగుల్ని కొట్టినాయి ఆ రోజు చూసినా కదా అల్లుడే కదా అని పెట్టిన బట్టలు అంటే
ఎలుకలు కొట్టిన ముచ్చట నీకు ముందే ఎరకనానే ఏం చేసుడే ఇప్పుడు గడ్డకొచ్చింది కాదు ఏం మాట్లాడుకుంటాలే అది ఏమో గుయ్యం గుయ్యం మాట్లాడుకుంటాను మరి మీరే మాట్లాడుకోరు ఇక నేను పోతా అద్దు ఉండు నువ్వు ఉండు మరి ఏం మాట్లాడుకుంటాను చెప్పు అది చెప్పు అల్లుడు నీకు ఎలుకలు కొట్టిన బట్టలే పెట్టిన అది నాకు తెలుసు ఇక్కడనే సందుకులో కొట్టినాయి ఏందే నాకు ఎలుకలు కొట్టిన బట్టలు పెడతారా మీరు నేను